సో అది చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ భోగి మంటలు వేసి ఎంజాయ్ చేస్తున్నారు. శ్రీకాకుళం వెళ్దాం. శ్రీకాకుళం నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాకుళంలో కూడా భోగి మంటలు వేసుకొని అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో శ్రీనివాస్, ప్రస్తుతం అక్కడ భోగి సంబరాలు ఎలా కొనసాగుతున్నాయి? చూడొచ్చు, ఇటు జిల్లా కేంద్రంతో పాటు అటు పల్లెల్లో కూడా తెల్లవారుజాము నుంచే భోగి మంటలు వేశారు. ఆనందోత్సాహాల మధ్య కాలనీవాసులంతా కూడా ఈ యొక్క ఫెస్టివల్ను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఫ్యామిలీస్తో పాటు అంతా కూడా ఇక్కడికి వచ్చారు. కొందరు అపార్ట్మెంట్ల ముందు పెట్టుకుంటే వీధి వాళ్ళంతా కూడా కూడలలో కూడా భోగి మంటలు ఇచ్చేశారు. ఇటు జిల్లా కేంద్రంతో పాటు అటు పల్లెల్లో కూడా తెల్లవారుజాము నుంచే ఈ యొక్క చలిని సైతం లెక్క చేయకుండా భోగి మంటలు వేసి అంతా కూడా ఐక్యతను చాటుకుంటూ, ఓవైపు ఆధ్యాత్మికత, మరోవైపు ఐక్యతను చాటుకుంటూ ఈ యొక్క భోగి మంటలు అనేటువంటివి వేసుకొని అందరూ కూడా ఆనందోత్సాహాల మధ్య సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కొంతమంది ఇక్కడ మనతో మాట్లాడడానికి కూడా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అమ్మా, ఏంటి, ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? ఎన్ని గంటల నుంచి మంటలు వేశారు? మార్నింగ్ 5 o'clock నుంచి స్టార్ట్ చేసాము. భోగి మనకి మొదటి పండుగ. మొదటి రోజు నుంచి సంక్రాంతిలో మొదటి రోజు పండుగ ఇది. నెక్స్ట్ ఈరోజు మాకు పిల్లలకి భోగి పళ్ళు కూడా వేస్తాము. సో ఫర్దర్ వాళ్ళకి దిష్టి లేకుండా ఉంటుంది. అండ్ ఆల్సో అండ్ దక్షిణాయనం నుంచి సూర్యుడు దక్షిణాయనంలోకి, ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలోకి వస్తారు. సో ఈ క్లైమేట్ చేంజ్ అన్నీ కూడా మన వాతావరణ పరిస్థితులు అన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. సో మనం ఈ పండుగని ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. చెప్పండి, మీరు ఎలా ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నారు? గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు. అండ్ సంక్రాంతి ఆల్సో, కన్ము ఆల్సో. ఈ భోగి పండుగ మనం చాలా, అంటే భోగి సంక్రాంతి అంటే మన తెలుగోళ్ళ పండుగ. మన తెలుగులో చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటాం. పల్లెల్లో ఉన్నోళ్ళు, పట్టణాల్లో ఉన్నోళ్ళు, విదేశాల్లో ఉన్నోళ్ళు అందరూ కూడా చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు. ఎక్కడున్నోళ్ళైనా ప్రతి ఒక్కరు వచ్చేసి తెలుగు పండుగ చాలా బాగా చేసుకుంటారు. ఈ భోగి అనగానే అందరూ గొబ్బెమ్మలాడి మంటలు వేసుకొని అందరూ చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు. ఈ భోగి పండుగ అందరి జీవితాల్లో మంచి వెలుగులు నింపాలని. అపార్ట్మెంట్ అంతా కూడా ఒకసారి ఈ రోజు సందడిగా ఉన్నట్టుంది. ఎలా ఉంటుంది ఐక్యత, ఎలా ఉంటుంది ఇక్కడ? మేము ప్రతి ఫెస్టివల్ని కూడా అందరం కలిసి చాలా బాగా చేసుకుంటాం. మొత్తానికి ఒకవైపు భోగి మంటలతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ రోజంతా కూడా చిన్నారులకు కూడా కొందరు చిన్నారులకు భోగి పళ్ళు కూడా సాయంత్రం పోసేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఒక పండగ వాతావరణం అయితే నెలకొని ఉంది. ఇటు జిల్లా కేంద్రంతో పాటు అటు పల్లెలు కూడా ఈ యొక్క భోగి మంటలు దగదగలతో కొత్త శోభను ప్రతి వీధి కూడా సంతరించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఎస్ శ్రీనివాస్.